ఫ్రెండ్స్ 2023వ సంవత్సరం ముగిసిపోయింది. 2024లోకి అంతా అడుగు పెడుతున్నారు. అయితే 2023లో టీమిండియా ఏం సాధించింది, ఏం కోల్పోయింది, ఎలాంటి అవమానాలను ఎదుర్కొంది, అటువంటి ఆసక్తికరమైన విషయాలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 2023 ఏడాది ముగిసి 2024 సంవత్సరం వచ్చేసింది. ఈ క్రమంలో టీమిండియా 2023లో ఏం సాధించింది, ఏం చేజార్చుకుంది అనే విషయాల గురించి మాట్లాడుకుంటే భారత క్రికెట్ అభిమానుల కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఎందుకంటే భారత క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయాల్సిన ఏడాది 2023. కానీ కొద్దిలో అది చేజారిపోయింది. అందరికీ తెలిసిందే. 2023లో వన్డే వరల్డ్ కప్ జరిగింది. 1983, 2011 అంటే క్రికెట్ అభిమానులకు గుర్తుకు వచ్చేవి వరల్డ్ కప్స్. వాటి సరసన 2023 కూడా నిలవాల్సింది. కానీ కొద్దిలో మిస్ అయిపోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు భారత జట్టులోని ఆటగాళ్లంతా వరల్డ్ కప్ కోసం ఎంతో ఎదురు చూశారు. 4 ఏళ్లకు ఒక్కసారి వచ్చే వరల్డ్ కప్లో సత్తా చాటాలని ఎన్నో కలలు కన్నారు. అయితే వరల్డ్ కప్ ముందు జట్టులో కొంతమంది ముఖ్యమైన ఆటగాళ్లు గాయపడటం టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ను కంగారు పెట్టింది. కానీ సరిగ్గా వరల్డ్ కప్కు ముందు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా ఫామ్లోకి రావడంతో ఒక్కసారి టీమిండియా ఎంతో నిండుగా మారిపోయింది. పైగా వరల్డ్ కప్లో జట్టులోని 11 మంది ఆటగాళ్లు సూపర్ ఫామ్లో తమ సత్తా చాటారు. వరుసగా 10 మ్యాచ్లు గెలిచి టీమిండియా ఫైనల్లోకి అడుగుపెట్టింది. దీంతో 2011వ సీన్ మళ్లీ రిపీట్ అవుతుందని, ఖచ్చితంగా భారత్ విశ్వ విజేతగా నిలుస్తుందని అందరూ భావించారు. అలాగే ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023లో ఫైనల్లో కూడా టీమిండియా ఓటమి పాలైంది. ఇది ఒక రకంగా టీమిండియాకు అవమానమే. ఇకపోతే తాజాగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో స్టాళ్లతో నిండిన భారత జట్టు ఏకంగా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమి పాలు కావడంతో నిజంగా ఇండియన్ క్రికెట్కు అవమానమే చెప్పాలి. ఇలా 2023 టీమిండియాకు చేదు అనుభవంతో పాటు అవమానకరంగానూ కొనసాగింది. ఇక 2023లో టీమిండియా సాధించిన ఘనతల గురించి మాట్లాడుకుంటే ఈ ఏడాది ఆరంభంలో టీమిండియా రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆసియా కప్ను కైవసం చేసుకుంది. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి జట్లను ఓడించి ఫైనల్లో శ్రీలంకను అత్యంత దారుణంగా చిత్తు చేసి మరీ టీమిండియా ఆసియా ఛాంపియన్గా నిలిచింది. ఇది 2023లో టీమిండియా సాధించిన విజయాలలో ముఖ్యమైనది. అలాగే ఇదే ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా గెలిచింది. వీటితో పాటు కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో తాజాగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన 3 వన్డేల సిరీస్ని టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. చాలా కాలం తర్వాత సౌత్ ఆఫ్రికా గడ్డపై టీమిండియా వన్డే సిరీస్ను గెలిచింది. ఇది కూడా 2023లో జరిగిన ఒక సానుకూల అంశం. ఐసీసీ ఈవెంట్స్తో పాటు ఏషియన్స్ గేమ్స్లో టీమిండియా పురుషుల జట్టు, మహిళల జట్టు గోల్డ్ మెడల్స్ నెగ్గడం ఇండియన్ క్రికెట్కు గర్వకారణం. ఇలా 2023లో టీమిండియాకు మరుపురాని ఏడాదిగానే మిగిలిపోయింది. వరల్డ్ కప్ ఒక్కటి గెలిచి ఉంటే ఇండియన్ క్రికెట్ హిస్టరీలో 2023 చిరస్థాయిగా నిలిచిపోయేది. మరి 2023లో టీమిండియా సాధించిన విజయాలు, ఓటములపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.